కోసం పోరాటం, చట్టం కోసం పోరాటం, శిక్షించే వరకు పోరాటం, చల్లారదు ఇంకా పోరాటం, ఇది వైద్యులు చేసే పోరాటం, మరి నువ్వు చెయ్యి. మీదకి వచ్చి స్త్రీ భద్రత మన బాధ్యత అనే ఒకే ఒక నినాదంతో ఈరోజు మీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, నా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ముఖ్యంగా ప్రతి ప్రొఫెషన్లో ఇప్పుడు డాక్టర్స్ కానీ మిగతా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి మేము సైతం ముందుకొచ్చి మా తరపున కూడా మేము న్యాయం కోసం పోరాడతామని ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ కూడా, అంటే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేసరికి చాలా సందర్భాల్లో ఆడవాళ్ళే ముందుకు వస్తారు, కానీ మగవాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ లో ప్రతి ఆడపిల్లని రక్షించుకోవాలని చెప్పి మాది కూడా బాధ్యత ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పురుషులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మిగతా డాక్టర్స్, మేల్ డాక్టర్స్ కి, ఫిమేల్ డాక్టర్స్ కి, మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పెడుతున్నామమ్మా, నువ్వు ఒక్కసారి వస్తే బాగుంటది, నువ్వు వస్తే కొంచెం అందరికీ కూడా ఒక భరోసా ఉండినట్టు ఉంటుందంటే డెఫినెట్ గా వస్తానమ్మా అని చెప్పి కీర్తమ్మతో నేను ఆ రోజు చెప్పడం, ఎటువంటి సంఘటనలు జరగకూడదు అని. ఈ రోజు మీరందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత, వాట్ ఎవర్ ఇట్, బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఏదో జరిగితే ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏంటి అని 2-3 చెవులో పడింది నాకు. ఎక్కడో ఏదో జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉద్యమం చేయటం కాదు, అక్కడ జరిగిన సంఘటన మాకు జరగకుండా కాపాడండి అని చెప్పి ఈరోజు ఇంతమంది ఈరోజు ముందుకు రావటం అన్నది, అది ఈరోజు ఉన్న మనకి ఆ ఇంటెన్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను హోమ్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత అరౌండ్ 2 months అయింది. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను. మహిళా అధ్యక్షురాలుగా నేను ఉండేటప్పుడు ఇదే కీర్తమ్మతోని ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, చాలా మంది ఉమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళతో, అదేవిధంగా చాలా లాయర్స్ తోని, డాక్టర్ స్ఫూర్తి ఆర్గనైజేషన్ నుంచి కూడా ఒక మెమరాండం ఇస్తున్నారు.